ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఓటర్ ఐడి కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఓన్లీ యూజింగ్ విత్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ తోనే మనం ఓటర్ ఐడి ఎలా అప్లై చేసుకోవాలి, అది కూడా ఫిజికల్ గా ఈ విధంగా అన్నమాట. అది మీకు 15 days లో మన పోస్ట్ లో, స్పీడ్ పోస్ట్ లో మనకి ఇంటికి వస్తుంది అనమాట. ఓన్లీ ఆధార్ కార్డ్ తీసుకొని మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎలా అప్లై చేసుకోవాలో ఈ పూర్తి వీడియో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, మీకైతే ఒకటే రిక్వెస్ట్, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి గూగుల్ క్రోమ్లో మీరు ఇక్కడ ఓటర్ పోర్టల్ అని చెప్పి టైప్ చేసుకోండి. మనకు వెబ్సైట్ voter.eci.government అని వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనకు లాగిన్, సైన్ అప్ రెండు ఆప్షన్స్ చూపిస్తాయి అనమాట. ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ ఉంటే లాగిన్ కొట్టండి, లేదు రిజిస్టర్ కావాలి అంటే సైన్ అప్ ఆప్షన్ నొక్కండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం అకౌంట్ ఉంది అంటే లాగిన్ ఆప్షన్ నొక్కండి. లాగిన్ ఆప్షన్ నొక్కిన తర్వాత అక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ కొట్టండి. సింపుల్ గా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. లేదంటే ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ నొక్కండి. ఫ్రెష్ గా అప్లై చేస్తే అక్కడ మీ మొబైల్ నెంబర్, మెయిల్ అడ్రస్ ఇంకా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ కొడుతూ మనకు నెక్స్ట్ వస్తుంది అనమాట. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి, మీకు అర్థం కాదు. ఇక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలి, దాంతోపాటు లాస్ట్ నేమ్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకే, ఫుల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత రీసెంట్ ఓటీపీ ఆప్షన్ నొక్కండి. ఓకే, రీసెంట్ ఓటీపీ ఆప్షన్ నొక్కగానే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, దాన్ని వెరిఫై చేసుకొని ఇక్కడ మళ్ళీ లాగిన్ ఆప్షన్ నొక్కండి. లాగిన్ ఆప్షన్ నొక్కిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇంకా క్యాప్చా ఎంట్రీ చేసి రిక్వెస్ట్ ఓటీపీ కొట్టగానే మనకు డైరెక్ట్ మనకు పైన నేమ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ రాహుల్ రాజు అని పెట్టినా. ఓకే, రాహుల్ రాజు అని వచ్చేసింది చూడండి. ఈ విధంగా అయితే మనం రిజిస్టర్ అయిపోవచ్చు. ఇక్కడ మనకు ఓటర్ ఐడి అప్లై చేస్తున్నాం కాబట్టి న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఫిల్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫామ్ 6 ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ ఉన్న స్టెప్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఏ నుంచి ఎల్ వరకు ఉన్నాయి. ఇక్కడ మనకు ఫస్ట్ స్టేట్ అడుగుతుంది, మనం నచ్చిన ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశాక మనకు నెక్స్ట్ ఏమో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏది ఉందో సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనకు మన కాన్స్టిట్యూషన్ దేని కిందికి వస్తుంది. ఓకే, ఇక్కడ మనది చేస్తే మాత్రం మనది ఇక్కడ ఎల్లారెడ్డి కాబట్టి జైరాబాద్ కాన్స్టిట్యూషన్ వస్తుంది. అక్కడ నెక్స్ట్ కొట్టేయండి. తర్వాత ఫస్ట్ నేమ్, మన ఫస్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ నేమ్ ఇప్పుడు రామ్ కుమార్ ఉందనుకోండి, ఫస్ట్ రామ్ ఇక్కడ ఇచ్చేసి కుమార్ అక్కడ ఇవ్వండి అనమాట. లేదు మనకు ఫుల్ నేమ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుశలకంటి సతీష్ అని ఉందనుకోండి, మనకి ఇక్కడ సతీష్ అని ఇక్కడ ఇచ్చి సర్నేమ్ ఏమో సర్నేమ్ లో టైప్ చేయాలన్నమాట, కుశలకంటి అని. ఓకే, ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ రామ్ ఉంది, అది మనకి కింద హిందీలో కూడా సెట్ చేసేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ పోతే కీబోర్డ్ హెల్ప్ తీసుకొని మనం ఇక్కడ కరెక్ట్ వర్డ్స్ అయితే తీసుకోవాలన్నమాట, ఎందుకంటే ప్రింటింగ్ లో అదే వస్తుంది. ఓకే, రామ్ కుమార్ అని చెప్పి ఇక్కడ టైప్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, అక్కడ కరెక్ట్ వచ్చేలాగా చెక్ చేసుకోండి మీరు హిందీలో కూడా. రాంగ్ వస్తే కీబోర్డ్ హెల్ప్ తీసుకోండి అనమాట. తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ ఆప్షన్ కొట్టండి. ఇక్కడ మెయిన్ గా ఫోటో అప్లోడ్ చేయాలి. ఓకే, ఫోటో సైజ్ మనకు బిలో 2 MB లో ఉండాలన్నమాట. అది కూడా జేపీజీ ఫార్మాట్ లోనే ఉండాలి. ఉమెన్ ఫేస్ డిటెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఈ విధంగా వస్తుంది అనమాట. అక్కడ ఓకే ప్రెస్ చేయండి, నెక్స్ట్ కొట్టండి. ఓకే, నెక్స్ట్ సి కాలం. ఇక రిలేటివ్స్ మనకు ఫాదరా, మదరా, హస్బెండా, మనం ఫాదర్ది పెట్టుకుందాం. ఫాదర్ అని క్లిక్ చేసుకోండి. అక్కడ ఫాదర్ నేమ్, సర్ నేమ్ సేమ్ ఇందాక మనం చేసినాం కదా ఫస్ట్ స్టెప్, ఆ విధంగా అనమాట. ఓకే, అక్కడ తీసుకొని మీ ఫాదర్ నేమ్ ఇంకా సర్ నేమ్ తీసుకొని, ఒకవేళ హస్బెండ్ అయితే హస్బెండ్ తీసుకోండి. ఓకే, మదర్ నేమ్ అయితే మదర్ నేమ్ తీసుకోండి, వైఫ్ నేమ్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం అది. ఇక నేనైతే ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసేస్తున్నాను. ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మన ఫాదర్ నేమ్ ఏదైతే అవసరమో మీకు అది సెలెక్ట్ చేసి టైప్ చేసి నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ మనకు డి కాలంలో ఇక్కడ ఏముంది, కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే, మొబైల్ నెంబర్ మనం యూజ్ చేస్తే మనం సెల్ఫ్ పెట్టుకోవాలి. ఓకే, సెల్ఫ్ అని కొట్టేసి అక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేసుకోండి. ఓకే, మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ, ఎందుకంటే దానికి ఓటీపీస్ వస్తాయి అనమాట. ఏదైతే ఆధార్ కి రిజిస్ట్రేషన్ ఉందో అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకే, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి కూడా కొట్టేసి నెక్స్ట్ కొట్టండి. ఓకే, నెక్స్ట్ ఈ కాలం ఆధార్ డీటెయిల్స్ మనకి ఏమి ఇవ్వాలి, ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ నంబర్ టైప్ చేసుకోండి మీరు.
ఆధార్ నెంబర్ టైప్ చేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సరిపోద్ది. తర్వాత నెక్స్ట్ జెండర్ ఎఫ్ కాలం, మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా. ఓకే, ఈ మూడిట్లో మనకి ఏదైతే ఉందో సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్. డేట్ ఆఫ్ బర్త్ మనకు ఎగ్జాక్ట్ గా 10th మెమోలో ఏదైతే ఉందో అదే పెట్టుకోండి అనమాట. ఫస్ట్ ఇయర్ ఇవ్వండి, తర్వాత మంత్, ఆ తర్వాత డేట్ సెలెక్ట్ చేసేసుకో. ఓకే, 7B కాలం వచ్చేసి మనకు మన డేట్ ఆఫ్ బర్త్ ఒకే ప్రూఫ్ అనమాట. ప్రూఫ్ చూపించాలి మనకి ఎగ్జాక్ట్ ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే పెట్టినామో ఆ డేట్ ఆఫ్ బర్త్ మనకు దేంట్లో ఉంది, అయితే మీకు ఆధార్ కార్డులో ఉందా, లేదంటే మనకు బర్త్ సర్టిఫికేట్ పైన ఉందా, లేదంటే పాన్ కార్డ్ పైన ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ పైన ఉందా, లేదంటే మనం 10th కానీ ఇంటర్ కానీ చదువుంటే ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మనకు పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఇండియాది అప్లై చేస్తున్నాం కాబట్టి ఇండియాది పెట్టాలి పాస్పోర్ట్, వేరే కంట్రీ పెట్టద్దు. ఇక్కడ 10th సర్టిఫికేట్ అయితే పెట్టుకోరు మీరు. తర్వాత ఇక్కడ మనకు చూస్ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైతే మనం 10th డాక్యుమెంట్ పెట్టినామో ఆ డాక్యుమెంట్ అయితే మనం దాంట్లో ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే, ఎనీ అనదర్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే అది అయినా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మనం అక్కడ అది టైప్ చేసేసుకోవాలన్నమాట. మీరైతే 10th డాక్యుమెంట్ పెట్టుకొని నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. ఇక్కడ మనకు ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్, మనం ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉంది. ఓకే, మీ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉంటుందో అది ఎగ్జాక్ట్ గా ఇక్కడ టైప్ చేసుకోండి. హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్. ఓకే, ఇంకా మనకు పోస్ట్ ఆఫీస్ దేని కిందకి వస్తుంది, పోస్ట్ ఆఫీస్, మీ ఏరియా యొక్క పిన్ కోడ్, దాంతోపాటు తహసీల్ మనకు మండలం ఏది వస్తుంది టైప్ చేసేసుకోండి. ఓకే, టైప్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసేసుకొని అక్కడ స్టేట్ ఆప్షన్ నొక్కండి. ఓకే, ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ బి ఆప్షన్ ఏముంది, డాక్యుమెంట్. మనం ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ మనం ఏది ఇచ్చినాం, ఆధార్ ఇచ్చినాం అనుకో, అక్కడ ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, ఆధార్లో ఉంటే ఆధార్, లేదంటే మన పాస్పోర్ట్లో ఉంటే పాస్పోర్ట్లో ఉన్నలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మీరైతే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి, ఆధార్ కార్డే సెలెక్ట్ చేసి పెట్టుకోండి అనమాట. ఓకే, అక్కడ కింద మళ్ళీ చూస్ ఫైల్ దగ్గర మళ్ళీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసుకోండి ఫైల్. ఓకే, ఆధార్ కార్డ్ లేకపోతే అక్కడ మీకు ఏదైతే ప్రూఫ్ పెట్టినారో ఆ ప్రూఫ్ ఇక్కడ టైప్ చేసేసుకోండి. టైప్ చేసి కింద నెక్స్ట్ అయితే కొట్టండి అనమాట. ఓకే, ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏమో డిజబిలిటీ అనమాట. డిజబిలిటీ మనం ఏం పెట్టుకోవాలి, ఓకే, మనకు వికలాంగులు ఒకవేళ మన ఇంట్లో ఉంటే వాళ్ళది అప్లై చేస్తే ఇక్కడ మీరు అయితే ఇవ్వండి అనమాట. వాళ్ళ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి. ఇక్కడ మన డిజబిలిటీ పర్సెంటేజ్ ఎంత ఉంది, సర్టిఫికేట్, అక్కడ మనం సర్టిఫికేట్ అప్లోడ్ చేసి నెక్స్ట్ కొట్టండి. లేదు సార్ మనకు లేదు అంటే డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్ ఆప్షన్ కి నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ మనకు ఎవరు చేస్తున్నారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనకు వాళ్ళ ఓటర్ ఐడి ఉన్న వాళ్ళది. ఇప్పుడు నేను ఫాదర్ది పెట్టాలనుకో, ఫాదర్ ఆప్షన్, ఫాదర్ నేమ్ కొట్టేసి అక్కడ ఫాదర్ అని చూస్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ అయితే అక్కడ టైప్ చేసుకోవాలన్నమాట. ఓకే, టైప్ చేసి నెక్స్ట్ కొట్టేయండి. ఓకే, నేను డైరెక్ట్ కూడా నెక్స్ట్ తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చేస్తుందంటే మనకు ఓటర్ ఐడి ఇంకా తొందరగా వస్తుంది అనమాట. ఓకే, 10 days లో వచ్చేది మనకు 5 days లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత అనెక్సర్ డి ఉంది, మనం ఎక్కడ పుట్టినాం మెయిన్ గా. ఓకే, ఇండియాలో పుట్టినామా, బర్న్ ఇన్ ఇండియా ఆప్షన్ నొక్కండి. అందరం కూడా మనం ఇండియాలోనే పుట్టినాం కాబట్టి ఇండియా పెట్టుకోండి. వేరే కంట్రీలో పుడితే అప్పుడు ఇక్కడ బర్న్ అదర్ కంట్రీ అవుట్ సైడ్ ఇండియా ఆప్షన్ పెట్టుకొని నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి అనమాట. ఓకే, కింద అయితే అప్లోడ్ సిగ్నేచర్ ఆర్ థంబ్ ఇంప్రెషన్, మన సిగ్నేచర్ మీకు రాయడం వస్తే సిగ్నేచర్ పెట్టుకోండి. లేదు మనకు మేము ఇక్కడ టైప్ చేస్తామంటే టైప్ చేసేసుకోవచ్చు అనమాట. బర్న్ ఇన్ ఇండియా ఆప్షన్ నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ప్రాసెస్. ఓకే, మనకు ఏదో ఒకటి ప్రూఫ్ ఇవ్వాలి, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ ఏదైనా ఇవ్వండి మీరు. అక్కడ మనకి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసేసి ఎస్ ఆప్షన్ నొక్కండి. నొక్కిన తర్వాత మనకు ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్, ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ కొట్టి అక్కడ ఆధార్ సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ ఇవ్వండి అనమాట. ఓకే, అక్కడ ఆధార్ ప్రూఫ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఇక్కడ ఏదో ఇస్తున్నా, సర్టిఫికేట్ ఇస్తున్నాను అనమాట నేను ఇక్కడ. ఓకే, మన 10th మెమో సర్టిఫికేట్స్ ఉంటే అవి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఇంకా బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి. మీరు ఒక పని చేయండి, అన్ని ఆధార్ కూడా పెట్టుకున్నా కూడా ఏం కాదు. ఓకే, ఇంటర్, డిగ్రీ మెమోస్ ఉంటే కూడా అవి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు డైరెక్ట్ నెక్స్ట్ కొట్టినా కూడా వచ్చేస్తుంది అనమాట, ఏం కాదు. తర్వాత ఇక్కడైతే మనం సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ పైన సెలెక్ట్ చేసేసుకొని అక్కడ సిగ్నేచర్ అయితే మనం యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి.
తర్వాత కే ఆప్షన్ ఏముంది, మన విలేజ్, టౌన్. ఓకే, తర్వాత స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్. ఓకే, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మంత్, ఇక్కడ మనం ఐఎమ్ ఆర్డినరీ రిజిస్ట్రేషన్ అడ్రస్, ఇక్కడ పెట్టిన మనం ఇయర్, మన ఇయర్ కానీ మంత్, ఇక్కడ మనం పుట్టిన ఇయర్ ఇంకా మంత్ సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2026 వస్తుంది, మనం పుట్టిన ఇయర్ సెలెక్ట్ చేసేసుకొని అక్కడ మనం ఏ మంత్ లో పుట్టినామో ఆ మంత్ సెలెక్ట్ చేసేసుకొని క్లిక్ చేసేసుకోండి అనమాట. కిందికి వచ్చేసి మనం ఇక్కడ నెక్స్ట్ ఏముంది, మన ప్లేస్ ఎక్కడ పుట్టినామో మనం ఆ ప్లేస్ సెలెక్ట్, అంటే ఎక్కడి నుంచి ఫామ్ ఫిల్అప్ చేస్తున్నామో ఆ ప్లేస్ పెట్టుకొని నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. తర్వాత ఇక్కడ కింద క్యాప్చా కొట్టేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ నొక్కండి. సెండ్ ఓటీపీ ఆప్షన్ నొక్కగానే మనం ఆ ఓటీపీ వెరిఫై చేసుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ నొక్కండి. ఈ విధంగా అయితే ఫామ్ 6 వస్తుంది అనమాట మీకు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ మనకు ఇండియా, అక్కడ మీ నేమ్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. కింది వరకు అన్ని చెక్ చేసుకొని కీప్ ఎడిటింగ్, ఒకవేళ ఏమైనా ఎడిట్ చేయాలి అంటే ఎడిట్ చేసేసుకోవచ్చు, లేదు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సైన్ ఆప్షన్ నొక్కి సబ్మిట్ ఆప్షన్ నొక్కితే మనకు సబ్మిట్ అయిపోద్ది. ఎస్ నొక్కండి. ఇంకా మనకు ఈ విధంగా లోడ్ అవుతుంది అనమాట. తర్వాత ఆధార్కి ఒక ఓటీపీ వస్తుంది. అక్కడ ఆధార్ నెంబర్ అయితే టైప్ చేసేసుకోండి. మీరు టైప్ చేశాక మీకు గెట్ ఓటీపీ ఆప్షన్ నొక్కగానే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ మనం అక్కడ ఏది వచ్చిందో అది టైప్ చేసేసుకొని కింద సబ్మిట్, అక్కడ టిక్ బాక్స్ చెక్ చేసుకొని మనం సబ్మిట్ ఆప్షన్ నొక్కండి. మనకి ఈ విధంగా వస్తుంది, యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్, రిఫరెన్స్ నెంబర్ మనకు వస్తుంది అనమాట. ఓకే ఆప్షన్ నొక్కండి. ఇంకా డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. మనకు అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అక్కడనే వస్తుంది, డౌన్లోడ్ కూడా వేసుకోవచ్చు. అక్కడ డౌన్లోడ్ వేసుకొని ఓకే ఆప్షన్ నొక్కండి అనమాట. ఓకే, మన నేమ్ తోని మనకైతే మన ఓటర్ ఐడి అయితే మనకు అప్లై అయిపోయింది. ఏదైతే మీకు ఆధార్ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ కి మీకు విత్ ఇన్ 7 days లో డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ మీకు ఇక్కడ క్లిక్ చేసేసుకొని ట్రాక్ కూడా వేసుకోవచ్చు, ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా ఎప్పుడు వస్తుంది, ఏ డేట్ రోజు వస్తుంది, డీటెయిల్ గా మనకి ఇక్కడ అన్ని చూసుకోవచ్చు అనమాట. మనకి ఎగ్జాక్ట్ గా ఎప్పుడు వరకు వస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ అంతా ప్రొవైడ్ చేస్తారనమాట. తర్వాత డిస్పాచ్ అయిపోతుంది. డిస్పాచ్ అయిపోతే ఇంకా మన ఇంటికి వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ మన ఆధార్ అడ్రస్ లోనే ఉన్న అడ్రస్ కి అయితే మన ఇంటికి వచ్చేస్తుంది పాన్ కార్డ్ అయితే, అది కూడా డిజిటల్ గా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే మనం ఓటర్ ఐడి కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో అయితే పెట్టండి. మీకు ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద లింక్ ఉంటుంది, ఓపెన్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.